గద్దర్ గారి కోసం మీరు విగ్రహం కోసం దాదాపుగా అమర్ నిరాహార దీక్షకి కూర్చోవడం అనేది జరిగింది. చివరిగా గద్దర్ గారి విగ్రహం పెట్టి సక్సెస్ అయ్యారు. అట్లాంటి గద్దర్ గారికి పద్మశ్రీ అవార్డు ఎందుకు ఇవ్వాలి, తను మన దేశభక్తుడా అని చెప్పేసి కూడా బండి సంజయ్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దేశం మొత్తంలో హత్య రాజకీయాలు చేసినటువంటి బీజేపీ కన్నా పెద్ద పార్టీ ఏదన్నా పద్మశ్రీ అనేది ప్రభుత్వం ఇచ్చేటువంటి అవార్డు, పార్టీ కార్యకర్తలకు ఇచ్చేది అన్నట్టు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయనకి ఎందుకు ఇస్తాము అని గద్దర్ని అర్థం చేసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లేదు. ఖచ్చితంగా ఈ దేశ ప్రజలకు మొత్తము పనిసం చేసే క్షమాపణ చెప్పకపోతే రానికి చాలా పెద్దగా అయిపోతుంది. రాజ్యాధికారానికి కూడా వ్యతిరేకంగా ఒక్కసారి కూడా ఓటు వినియోగించని వ్యక్తిగా కూడా గద్దర్ గారు ఉన్నారు. అట్లాంటిది మీరు ఒక కౌన్సిలర్ ఉండి ఆ విషయంలో ఎట్లా సపోర్ట్ చేశారు? గద్దర్ చివరి దశలో చనిపోయి ఉండడం కూడా ప్రజాస్వామ్యం బతకాలి, రాజ్యాంగం బతకాలి, రాజ్యాంగంని కాపాడాల్సిన బాధ్యత మన మీద నక్షత్రం గద్దర్. రాజకీయాలు గద్దర్ గారి కోసమే అంటే ఆయన ఇంప్రెషన్ తీసుకొని వచ్చారా? ఎందుకు వచ్చినారు మీరు రాజకీయాలకి? ఒక లీడర్ తలుచుకుంటే ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి, ఎంతమంది బతుకులు బాగుంటాయి, పిల్లలకు ఫీజులు ఎట్లా కట్టవచ్చు, అంటే ఒక్క నాయకుడు ఎదిగితే ఎంతమందికి సేవ చేయొచ్చు అనేది నేను మా నాన్న చూసాను. మా నాన్న ట్రేడింగ్ అనేది పనిచేస్తాను. అప్పటి నుంచే నాకు ప్రజాసేవ అంటే బాగా ఇష్టం. తెల్లాపూర్లో మొత్తం మీ బ్యానర్లే ఎక్కడ చూసినా, అంటే ఏది ఉన్నా కూడా హంగామా అనేది ఒక పండగ రకంగా చేసుకుంటారు. ఆయన చేసుకుంటారు, వాళ్ళు ఇష్టమున్న ఫోటోలు వేసుకుంటారు. సో కనుకొని సార్లు నేను చెప్తా, ఇట్లా పెద్ద పెద్ద ఫోటోలు వేయకుండా చెప్తా, ఏం పట్టించుకో వేసుకుంటారు. సో తెల్లాపూర్లో ఎవరికైనా ఏమైనా కష్టాలు వస్తే ఫస్ట్ భరత్ అనే గుర్తుకొస్తారంట, నిజమే అనుకోవచ్చా లేకపోతే అంత ఏదో? వస్తారు, ఓకే, ఏం చేయలేకున్నారే నేను ఎన్నుకొచ్చి నిలబడతారా బాబు అనేదన్నా వాళ్ళకి ధైర్యం ఇస్తుంది. ఏదో ఒక మనిషికి ఏదో ఒక గోల్ ఉంటుంది కదా, అంటే మీరేమనుకున్నారు? స్టార్టింగ్ నుంచి రాజకీయాల్లోకి వద్దాం అనుకున్నారా? తర్వాత ఇప్పుడు రాజకీయాలు వచ్చిన తర్వాత అట్లాంటి గోల్ ఏమైనా పెట్టుకోవడం అనేది చెప్పిందని? లాయర్ కావాలనేది నాకు గోల్ ఉండే. నేనంతా బయట కొట్లాడితే నేను సుప్రీంకోర్టులో కొట్లాడాలనుకుంటా. 5 సంవత్సరాలు ఎట్లా అనిపించింది? బహుశా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో నేను పనిచేసినట్టుగా అవసరమైతే చైర్మన్ని రాజీనామా చేయించి మరి హక్కులను సాధించుకున్నటువంటి ఏకైక కౌన్సిలర్ నేనే అయ్యి. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు కొల్లూరు భరత్ గారు ఉన్నారు, తెల్లాపూర్ కౌన్సిలర్. నమస్తే భరత్ గారు. సో భరత్ గారు, మనం లాస్ట్ ఇయర్ ఇదే సిచ్యువేషన్ లో చూసుకున్నట్టయితే గద్దర్ గారి కోసం మీరు విగ్రహం కోసం దాదాపుగా అమర్ నిరాహార దీక్షకి కూర్చోవడం అనేది జరిగింది. ఆ టైంలో వేలాది మంది కూడా మీకు మద్దతు తెలిపారు. సో చివరిగా గద్దర్ గారి విగ్రహం పెట్టి సక్సెస్ అయ్యారు. ఆ విషయంలో కంగ్రాచులేషన్స్. నిజంగా ఇంప్రెస్ చేసుకోవాలి మిమ్మల్ని. ఒక యువకుడిగా అంటే గద్దర్ గారి కోసం ఆ సాహసం చేయడం అనేది ఇస్ ఏ నాట్ ఏ జోక్. అట్లాంటి గద్దర్ గారికి పద్మశ్రీ అవార్డు ఎందుకు ఇవ్వాలి, తను మన దేశభక్తుడా అని చెప్పేసి కూడా బండి సంజయ్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సో అంత అభిమాన నాయకుడు మీకు ఎట్లా అనిపించింది ఆ వ్యాఖ్యలు చూడండి? మొట్టమొదటిసారి ఏంటంటే గద్దర్ బతుకున్నప్పుడే అనేక రకాల అవార్డులు వచ్చినాయి. సో గద్దర్కి అవార్డు ఇవ్వాల్సిన అవసరం లేదు. గద్దరు దేవుడితో సమానం లేదు ఈ రాష్ట్ర ప్రజలు భావిస్తారు. భారతరత్న యేసు ప్రభు, భారతరత్న అల్లా, లేదా భారతరత్న వెంకటేశ్వర స్వామి, శివయ్య అని మనం అనుకుంటామా? అనుకో, అది కూడా గద్దర్దే. భారతరత్న ఇచ్చిన గద్దర్కి అది ఇంపాక్ట్ ఏమి ఉండదు. గద్దర్ ప్రజలకేం పుట్టుకొచ్చినటువంటి మనిషి. ఆయన బతుకున్నప్పుడు అనేక రకాల అవార్డులు ఇస్తామని ఆయన దగ్గరికి వచ్చినప్పుడు కూడా చాలా అవార్డులు రిజెక్ట్ చేశారు. కాకపోతే బీజేపీలో ఏందనంటే పద్మశ్రీ అనేది ప్రభుత్వం ఇచ్చేటువంటి అవార్డు, పార్టీ కార్యకర్తలకు ఇచ్చేది కాదు. పార్టీ కార్యకర్తలు ఏదో మేము పార్టీ కార్యకర్తలకు ఇచ్చేది అన్నట్టు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయనకి ఎందుకు ఇస్తాము అని అంటారు. గద్దర్ని అర్థం చేసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు మీకు లేవు. మీరంతా కూడా ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని పొందబెట్టి రాజ్యాంగాన్ని మార్చేటువంటి కృషి చేస్తున్న వాళ్ళు.
మీకు గద్దర్ విలువ రాజ్యాంగం విలువ మీకు తెలియదు. కాబట్టి ఆయన అనేటువంటి వాక్యాలు ఇప్పుడు రోడ్డు మీద కుక్కలు మస్తు మండుతూ ఉంటాయి, దాంతో సమానంగా మేము భావిస్తాం. గద్దర్ అనే ఒక మహాశిఖరాన్ని పేద ప్రజలను బడుగు బలిగిన వర్గాల కోసము అనేక రకాల పాటలు పాడిండు. అవును. ఈ దేశం లోపల చిన్న ఏదైతే మనం హీనంగా నీచంగా చూసుకునేటువంటి ఒక చెత్తకుండిని కూడా అందనాన్ని ఎక్కించి దాని యొక్క ఇంపార్టెన్స్ ప్రజలకు అందించినోడు గద్దర్. ఓకే. ఇది ఎంత చక్కగా ఉన్నదో చెత్తకుండి, అందాల బొమ్మనన్నాదో చెత్తకుండి. జగన్నాథ రథ చక్రాలు భూమండలం పట్టిస్తా అని పాడినోళ్ళేమో ఓరంగా ఉంటది. కానీ అసలు నువ్వు హీనంగా కదా చెత్తకుండా దాని దగ్గర కూడా పోవుగా. కానీ అది చేస్తున్నటువంటి ఈ సమాజంలో అది ఇస్తున్నటువంటి కృషిని కూడా ప్రజలకు అందించినోడు గద్దర్. అట్లాంటి గద్దర్ను నువ్వు విమర్శించి నీలాంటి వాళ్ళు మాట్లాడినా అది ఆయనకు ఏమి అయ్యేది కాదు. ఆయన వ్యక్తిత్వానికి అది చేసేది కాదు. అయితే అక్కడ బండి సంజయ్ గారు ఏమన్నారంటే, మా బీజేపీ కార్యకర్తల్ని, తర్వాత పోలీసులని కొంతమందిని, తర్వాత ఏబీపీ కార్యకర్తల్ని వాళ్ళు చనిపోతే కూడా వాళ్ళ పైన పాటలు పాడినోనికి ఏ విధంగా ఇస్తామని చెప్పేసి కూడా అన్నారు. ఇంకోటి రాజ్యాధికారానికి కూడా వ్యతిరేకంగా ఒక్కసారి కూడా ఓటు వినియోగించని వ్యక్తిగా కూడా గద్దర్ గారు ఉన్నారు. అట్లాంటిది మీరు ఒక కౌన్సిలర్ ఉండి ఆ విషయంలో ఎట్లా సపోర్ట్ చేశారు? ఒక్క విషయం చెప్తాను ఏంటంటే, ఈ దేశం మొత్తంలో హత్యా రాజకీయాలు చేసినటువంటి బీజేపీ కన్నా పెద్ద పార్టీ ఏదైనా ఉందా? ఒకవేళ నువ్వు అట్లా అనుకున్నప్పుడు గద్దర్ చనిపోయినప్పుడు తెలంగాణ ప్రజలకు, కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించినటువంటి మౌడి ఎందుకు ప్రకటించిండు? బండారు దత్తాత్రేయ అలాయ్ వలాయ్ ప్రోగ్రాం పెడితే ప్రతి అలాయ్ వలాయ్ ప్రోగ్రామ్ కు గద్దర్ని ఎందుకు ఇన్వైట్ చేసిండు? నువ్వెందుకు పోయి కౌగిలించుకున్నావు? అసలు మీ దేశం మీ పార్టీలా ఈటల రాజేందర్ కమ్యూనిస్ట్ పార్టీకి అని రాలేడా? రఘునందన్ రావు ఎడికని వచ్చిండు, బుడుగ శోభ ఎడికని వచ్చింది, వీళ్ళందరూ రూట్స్ ఎడికని వచ్చినాయి. తెలంగాణలో అవసరమైనటువంటి ఏదైతే కమ్యూనిజం కానీ ఆ రోజులల్లా ఆ పరిస్థితులను బట్టి మనము మెదిలేదు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆ ప్రజాస్వామ్యం వెళ్ళింది. కానీ గద్దర్ చివరి దశలో చనిపోయే ముంగట కూడా ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతకాలి, రాజ్యాంగం బతకాలి, రాజ్యాంగంని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పినాడు గద్దర్. ఓకే. తన 20-30 ఏళ్ళ జీవితం మొత్తం దాంతో పాటు నడిపినాడు. సరే అండి, ఇప్పుడు మీరు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారనుకుంటా. మరి కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 50 సంవత్సరాల నుంచి దేశాన్ని పరిపాలించి 2009 తర్వాత 14 వరకు కాంగ్రెస్ ఉంది కదా. ఎందుకు మరి గద్దర్ గారికి మీరు పద్మశ్రీ ఇవ్వలేకపోయారు? ఇప్పుడు ఎందుకు భారతీయ జనతా పార్టీ మీద కావాలని రాజకీయం పూని కక్ష సాధింపు చర్యలు చేపడుతుంది? ఇంతవరకు అసలు గద్దర్కు పద్మశ్రీ ఇవ్వాలనే ఆలోచన రేవంత్ అన్న గారికి వచ్చింది తప్ప ఆయన అనుచరులకు కానీ ఆయన ఉన్నటువంటి పార్టీలకు కానీ నేను ఇంతకు ముందు చెప్పినప్పుడు పద్మశ్రీ గద్దర్కు చిన్నది, ఓకే, భారతరత్న కూడా చిన్నదే. నేను ఇంతకు ముందు అందుకనే దేవుళ్ళతో పోల్చి చెప్పిన. అట్లాంటి అవార్డుకు ఆయనకు సంబంధించినటువంటి ఆయన ప్రజలు కానీ ఆయన వెల్విషర్లు కానీ ఆయన తీర్చిదిద్దించినటువంటి మనుషులు కానీ ఎవరు సిఫార్సు పెట్టలేరు. ఎందుకంటే మేము ఆయనకు చాలా చిన్నదని భావిస్తాం. ఓకే, రేవంత్ అన్న గారు మరి ఇప్పుడు కూడా కదా ఏదో రాజకీయంగా ఎన్నిసార్లు ఆయన లేడు కాబట్టి ఆయన లేడన్న ఒక ఉద్దేశంతో ఆయనకు ఒక గుర్తింపు దక్కాలి ఈ దేశం మీద ఒక ఉద్దేశంతో అది ప్రతిపాదన పెట్టిండు. కానీ వీళ్ళు ఆయనకు అవార్డు ఇచ్చేది ఏముండదు. ఓకే, సరే, అవార్డు ఇయ్యలేడు, అయిపోయింది కదా, క్లోజ్ అయిపోయింది కదా, దాన్ని ఎందుకు ఇంత ఇష్యూ చేస్తున్నారు, ఎందుకు అంత షో చేస్తున్నారు అని చెప్పేసి. అంటే గద్దర్ని షో చేయడం అనేది కాదు, మామూలు విషయం చేయలేడు ఆయన. ఖచ్చితంగా ఈ దేశ ప్రజలకు మొత్తము పనిసం చేసి క్షమాపణ చెప్పకపోతే రాను ఇది చాలా పెద్దగా కూర్చుంటది. ఆయనకు అది అర్థం అయితే లేదు, చాలా పెద్దగా కూర్చుంటది. నువ్వు అవమానించినావు గద్దర్ని. ఆయన ఎక్కడ అవమానించలేదు, 100% అవమానం. ఏ విషయంలో అవమానం? నువ్వు చంపినవు, జనాల్ని చంపినవు అనేది చంపిన గద్దర్. ఆయన మీద కేసులు చంపినవని అన్నాడు. మీరు చూడండి వీడియో, జనాల్ని చంపిండు గద్దర్ అని అన్నాడు. చంపించుడు కూడా అనలే. ఈ రాష్ట్రంలో మొట్టమొదటి శాంతి చర్చలకు సన్నాహం చేసిందే గద్దర్. శాంతి చర్చలకు యత్నం చేసినటువంటి గద్దర్ చాలా పెద్ద శాంతి దూత. దాన్ని శాంతిగా ఎట్లా, మరి ఆయన మీద 36 కేసులు ఎట్లుంటాయండి? అనేక రకాలు. ఇప్పుడు అందరి మీద కేసులు, రేవంత్ మీద 90 కేసులు బనాయించారు అన్ని వర్జనాలు అయితే. అట్లా చాలా చేసిర్రు. ఈ దేశం మీద ఎవరైనా బీజేపీ ప్రభుత్వము చూడు
ఇద్దరు ముగ్గురు ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి చునావ్ గెలిచిన ఎలక్షన్ గెలిచిన పాత చేస్తారు. ఓకే. ఈడికైనా కూడా పోయి కేసీఆర్ బిడ్డను అరెస్ట్ చేసి ఎంపీ సీట్ ఎట్లా తీసుకోవాలని వీళ్ళు ఆలోచన చేస్తారు. అంటే అరెస్ట్ చేపియాలన్నది డిమాండ్ మీరే. బీజేపీ కావాలని అరెస్ట్ చేస్తలేదు, కేసీఆర్ మోడీ ఒకటే అన్నది మీరే. ఒకవేళ అరెస్ట్ చేస్తే కావాలని అరెస్ట్ చేసిండ్రని అంటుంది మీరే. ఏం చేసిన పాపమే ఉంది కదా మీతోటి. అట్లా ఇప్పుడు ఏదైనా ఒక విషయాన్ని పట్ల వాళ్ళు ప్రభుత్వం సరే తెలంగాణ రాష్ట్రాన్ని వదిలేసినట్టయితే ఓకే. ఇతర రాష్ట్రాలల్లో మహారాష్ట్రలో ఎట్లా గెలుచుకుంటూ వస్తుంది, తర్వాత ఢిల్లీలో ఇప్పుడు 5 తారీఖు ఎలక్షన్ ఉంది, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి వాళ్ళు ఆడ ఎలక్షన్ గెలవాలని చూస్తున్నారు. ఇలా అన్ని ఏంటంటే న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లు కొట్టేటువంటి నేచర్ బీజేపీకి ఉండదు. అంటే మీరు గెలుస్తేమో న్యాయబద్ధంగా గెలిచిండ్రు, వాళ్ళు బీజేపీ వాళ్ళు గెలుస్తేమో అన్యాయంగా గెలుస్తున్నారు. ఏంది భరత్ అన్న ఇట్లా? నేను చెప్పినా కదా, మీరు ఒక కౌన్సిలర్ అయి ఉండి మీరు కూడా గెలిచి అవేనండి. ఒకటి నేను ఢిల్లీ ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ కొట్లాడేటప్పుడు 5 ఏళ్ల నుంచి సాగుతున్నటువంటి కేసులు ఎలక్షన్ల ముందటనే ఎందుకు ముఖ్యమంత్రి అది ఈడీ పని. అది ఈడీ అన్నా ఏదైనా అంతా మౌడి కంట్రోల్ నడిచేటువంటి. సో ఇప్పుడు కేటీఆర్ ని కూడా కాదు, కేటీఆర్ ని కూడా ఈడీ ఎంటర్ అయింది. సో ఇక్కడ రేవంత్ రెడ్డి మోడీ ఒకటయ్యి కేటీఆర్ పైన ఈడీ కేసు బనాయించింది అనుకోవచ్చా మరి? అసలు ఆస్కారం ఉందా ఎవరికన్నా మౌడీకి కానీ రేవంత్ రెడ్డికి? ఏమో పెద్ద అన్నాడు కదా, ఏముండదు. ఆయన అన్ని బూటకం మాటలు ఇవన్నీ కల్పితరట్టు నేనేమంటున్నా, మీకు పాజిటివ్ వస్తే మీకు ఒక లెక్క, నెగటివ్ వస్తే మోడీ అది ఇది అని చెప్పేసి విమర్శలు అన్ని మీరే చేస్తే పాపం బీజేపీ వాళ్ళు ఏం చేయాలన్నది నా క్వశ్చన్. మీరు అట్లా మీరే మాట్లాడుతున్నారు, ఇట్లా మీరే మాట్లాడుతున్నారు. తప్పండి. ప్రజలు అన్ని చూస్తారు, చూసి చేసేది కదా చేస్తారు. ఓకే. మేము చాలా ఎక్కడైతే కేసీఆర్ ఫెయిల్ అయ్యకుండా వచ్చిండో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి వాటాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సమకూర్చడానికి ఎటువంటి మాకు వాళ్లకు అది లేకుండా అధికారం అంటే ప్రభుత్వం ఏం పని చేయాలనో కాంగ్రెస్ పార్టీ ఏం పని చేయాలనో చేయదు కదా. ఓ ప్రభుత్వం రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆ పైన బీజేపీ ఉండని మళ్ళా కాంగ్రెస్ ఉండని లేకుంటే ఇంకో అధికార పార్టీ ఇంకేదైనా అధికారంలోకి రావచ్చు, కానీ ఒక ప్రభుత్వం వ్యవహరించినట్టు సెంట్రల్ గవర్నమెంట్ తో వ్యవహరించినట్టు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాల్సి ఉంటుంది. అది వివరించకపోతే ఇప్పుడు బీజేపీ వాళ్ళు చేసినాడు మాకంటే పార్టీ కార్యకర్తలకు ఇస్తాం పద్మశ్రీ అవార్డు అన్నట్టు ఉంటది. అది ప్రభుత్వం చేసే పని. ప్రభుత్వం ఆయన చేసిన కృషి అనేకం ఉంది, ఇచ్చిర్రు, మేము అందరం అభినందిస్తున్నాం, దాన్ని మేము స్వీకరిస్తున్నాం 100%. దానికి ఏమి మా వ్యతిరేక భావం ఏం లేదు. కానీ వీళ్ళు ఏదో పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకున్నట్టు దాన్ని భావించి మేమెందుకు ఇస్తాం ఆయనకి ఎందుకు ఇస్తాం, నువ్వు ఇచ్చేదా? అది ప్రభుత్వము, దానికి ఒక లెక్క ఉంటది, దాని పద్ధతి ప్రకారం రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక భారత రాష్ట్రానికి చేసినటువంటి సేవలను గుర్తించి ఇచ్చేటువంటి అవార్డు. ఓకే. సో ఎందుకు గద్దర్ గారు అంటే అంత ఇష్టం మీకు? అంటే లాస్ట్ టైం కూడా నేను చూడడం అనేది జరిగింది, అమర్ నిరాహార దీక్ష వరకు వెళ్ళారంటే ఈజ్ ఏ నాట్ ఏ జోక్. ఎందుకంత? ఇవాళ మనం అనుభవిస్తున్న రాష్ట్రం మొదటి దశ ఉద్యమం ఎవరు చేశారు? 5 బుల్లెట్లు తీసుకొని 5 బుల్లెట్ లోపలనే పెట్టుకొని ఈ దేశ ప్రజలను రాష్ట్ర ప్రజలను చైతన్యం పరిచి తెలంగాణ ఉద్యమం పట్ల తెలంగాణ వస్తే ఏం జరుగుతుంది అనేది దాని మీద చేసినటువంటి వాడు గద్దర్. ప్రజాస్వామ్యాన్ని బతికించాలన్నాడు వాడు గద్దర్. నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పిన ప్రతి ఒక్క రిక్షా కూలి కాడికేని పట్టి ఈ దేశ వ్యవస్థలో ఎవరెవరు అణిచివేయబడ్డారో ఎవరెవరు దయనీయ పరిస్థితులలో పడ్డారో వాళ్ళ జీవితంలో చైతన్యం నింపినటువంటి వాడు గద్దర్. సాహిత్యంలో నేను పాల్ రాప్సన్ లేదా ఇంకోరో పాల్ రాప్సన్ కావచ్చు, విక్టర్ జరా కావచ్చు, బాబ్ మార్లే కావచ్చు, గద్దర్కు వీళ్లకు ఎందుకు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారంటే ఒకవేళ గద్దర్ పాట ఇంగ్లీష్ లో రాసినుంటే ఈ ప్రపంచంలో గద్దర్ కన్నా పెద్ద గాయకుడు రచయిత ఈ ప్రపంచంలోనే ఇంకోరు ఉండకపోరు. గద్దర్ తెలుగులో రాసిండు కానీ ఒక పాట ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు గద్దర్ గారు. గద్దర్ నేను పుట్టినప్పటి నుంచే గద్దర్ నాకు తెలుసు. ఆయన దాంట్లో నచ్చిన మెయిన్ విషయం ఏంటంటే ప్రజల కోసం పనిచేయడమే. గద్దర్ కావాలనుకుంటే ముఖ్యమంత్రి అయ్యేటోడు, గద్దర్ కావాలనుకుంటే ప్రధానమంత్రి కూడా సీటుకే సరిపెట్టాడు కదా. ఈ రాష్ట్రంలో ఇంతవరకు ఎవడు పెట్టలేదు. వరంగల్ మీటింగ్ పెడితే 15 నుంచి 20 లక్షల మంది నోటి పిలుపు మేరకు వచ్చారు. ఇలా పార్టీలు మీటింగ్ పెడితే పైసలు తీసుకొని బిరాన్ పొట్లాలకు వస్తారు కదా. 20-25 ఏళ్ల కింద వరంగల్ మీటింగ్ పెడితే 15 నుంచి 20 లక్షల మందిని
ఈ రాష్ట్రంలో ఇంకే నాయకుడు పెట్టలే ఆ మీటింగ్. ఉమ్, మరి ఆ టైంలో అట్లాంటి మీటింగ్ ని కండక్ట్ చేసిన వాళ్ళు గద్దారు. ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఎంతసేపు అవుతుండే, ప్రధానమంత్రికి కూడా అవకాశం ఉన్నటువంటి వారు గద్దారు, కానీ వదిలేసిండు ఆయన. ఓకే. ప్రజలను మాత్రమే చైతన్యపరచాలి, ప్రజల కోసం పనిచేయాలి అనే ఉద్దేశంతో తన యొక్క ఆ రాజ్యాన్ని ప్రశ్నించేటువంటి గొంతుగా మారి రాజ్యం మహాద్వారాల ముందు సింహగర్జన చేసినట్టుండేది గద్దర్ పాడితే. ఓకే. సో మీరు రాజకీయాలు గద్దర్ గారి కోసమే అంటే ఆయన ఇంప్రెషన్ తీసుకొని వచ్చారా? ఎందుకు వచ్చినట్టు మీరు రాజకీయాలకి? ప్రజాసేవ మొదల నుంచి నాకు చాలా ఇష్టం. ఉమ్, మా నాన్న ట్రేడ్ యూనియన్ లీడర్ గా పనిచేసిండు. ఓకే. ఆయన ట్రేడ్ యూనియన్ లీడర్ గా పనిచేసినప్పుడు ఒక లీడర్ తలుచుకుంటే ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి, ఎంతమంది బతుకులు బాగుంటాయి, పిల్లలకు ఫీజులు ఎట్లా కట్టవచ్చు, అంటే ఒక నాయకుడు ఎదిగితే ఎంతమందికి సేవ చేయొచ్చు అనేటిది నేను మా నాన్న నుంచి చూసిన. మా నాన్న ట్రేడ్ యూనియన్ లీడర్ గా పనిచేసి ఓకే. అప్పటి నుంచే నాకు ప్రజాసేవ అంటే బాగా ఇష్టం. సో మీరు దాదాపు కౌన్సిలర్ అయిపోయింది అనుకుంటా, 5 సంవత్సరాలు అయిపోయింది అనుకుంటా. సో 5 సంవత్సరాలు ఎట్లా అనిపించింది అన్న? అంటే మొదటిసారి కౌన్సిలర్ అవ్వడం? నేను మొదటిసారి కౌన్సిలర్. సో ఎట్లా అనిపించింది ఒక యువకుడిగా కౌన్సిలర్? అంటే బహుశా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో 123 చేంజ్ మున్సిపాలిటీస్ ఉన్నాయి. ఈ మున్సిపాలిటీస్ లోపల నేను పనిచేసినట్టుగా అవసరమైతే చైర్మన్ ని రాజీనామా చేయించి మరి హక్కులను సాధించుకున్నటువంటి ఏకైక కౌన్సిలర్ నేనే అయి ఉంటాను భావిస్తున్నా. నాకు తెలియదు ఇంకెవరన్నా. ఓకే. చైర్మన్ రాజీనామా 5 నెలలు రాజీనామా చేసింది. మేము హక్కుల డిమాండ్ ను ఒప్పుకోకపోతే ఓకే. మేము పెట్టిన డిమాండ్లను మున్సిపల్ ఆఫీసులకు రానియము, తర్వాత మీరు ఇచ్చిన వాగ్దానాలు చేయకపోతే అని ఈ మున్సిపాలిటీ అంతా ఒక పెద్ద ఎత్తున ఉద్యమం నడిపాము. 7 రోజులు హంగర్ స్ట్రైక్ చేసిన. ఓకే. అప్పటి నుంచే హంగర్ స్ట్రైక్ చేస్తే చైర్మన్ రాజీనామా చేసి 5 నెలల తర్వాత ఆ పనులు పూర్తయితే మాత్రమే కుర్చీ ఎక్కింది. బహుశా ఇది ఎక్కడ జరగలే. ఓకే. ఎంతకన్నా పెద్ద అచీవ్మెంట్ ఏమి ఉండదని నేను అనుకున్నాను. భూమి వచ్చింది, ఎస్టీపీ వచ్చింది, అంటే కౌన్సిలర్ స్థాయి 1 కోటో 2 కోట్లో 3 కోట్లో 4 కోట్ల వార్డులకు స్ట్రీట్ లైట్లకు రోడ్లకు తీసుకునే స్థాయి. కానీ మున్సిపాలిటీకి రాబోయే తరాలకు అందించేటువంటి భూమి కావాలి, ఫంక్షన్ హాల్స్ కావాలి, లైబ్రరీస్ కావాలా, రోడ్లు కావాలా అని పెద్ద ఎత్తున ఉద్యమాలలో, మున్సిపాలిటీ స్థాయి ఉద్యమాలలో పాల్గొని. సో తెల్లాపూర్ లో ఎవరికైనా ఏమైనా కష్టాలు వస్తే ఫస్ట్ భరత్ అనే గుర్తుకొస్తారంట. అంటే అది నిజమే అనుకోవచ్చా, లేకపోతే అంత ఏదో సోషల్ మీడియా? మీరు చెప్పాలి. మీరు వచ్చే ముందు చాలా మంది అక్కడ బయట ఒక 50 కుర్చీలు వేసి ఇంకో అరగంట మీరు బయటకు వెళ్లే ముందు చూడండి ఆ కుర్చీలు అనేవి నిండి ఉంటాయి. ఓకే. ఎందుకు అని అంటే అవైలబిలిటీలో ఉంటాం, వింటాం, సమస్యను 100% ఎంత పెద్ద సమస్య అయినా సరే ఏం చేయకుండా నిలబడతాం కదా మనిషి. ధైర్యం అని ఉంటది. ఏంది ఇప్పుడు చేయలేని పరిస్థితి, ఇంట్లో ఏదో ఉంటది, లేకుంటే ఇంకో సమస్య ఉంటుంది, పర్సనల్ విషయాలు ఉంటాయి, వాటికి కూడా వస్తారు. ఓకే. ఏం చేయలేకుండా అరే నేను వెనుకొచ్చి నిలబడతారా బాబు అనేదన్నా వానికి ధైర్యం ఇస్తుంది. ఓకే. అనే దాని మీద ఉంటారు. కాబట్టి ఒక కౌన్సిలర్ అంటే మనం ఊర్లలో వార్డ్ మెంబర్ అంటాం, హైదరాబాద్ లో కార్పొరేటర్ అంటాం. సో ఒక కౌన్సిలర్ కి అంటే చైర్మన్ కి లేనంత పబ్లిసిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్, యూత్ ఫాలోయింగ్ ఎట్లా వచ్చింది అనుకోవచ్చు? దాని వెనక ఇంకేమైనా ఉన్నాయా? మీ వెనక ఇంకేదైనా శక్తి ఉందనుకోవచ్చు? ప్రజలలో పని చేస్తే అల్టిమేట్ గా ఏది కావాలంటే అది వస్తుంది. గదర్కి ఏమైనా పైసలు ఉన్నాయా? లేదు. గదర్ ఇడికి వస్తే అరే నా డీజిల్ పైసలు ఎట్ట రాని అంటాడు, నా డీజిల్ నేను ఎట్ట పోవాలి అని అంటాడు. కానీ నాకు తెలిసి జయవిరాజ్ గారని ఆల్ ఇండియా రేడియో పనిచేశాడు, మీకు ఐడియా ఉంటుంది. ఆయనతో నన్ను షేర్ చేసుకున్న విషయం, ఆటో దిగి ఈ రాష్ట్రంలో ఎంతో మందిని ఎన్కౌంటర్ చేస్తే ఎన్కౌంటర్ శవాలను తిరిగియకపోతే ఆటో నుంచి అసెంబ్లీ ముంగట దిగితే సెక్రటరియట్ ముంగట దిగితే సెక్రటరియట్ లా చంద్రబాబు నాయుడు గారు ఛాంబర్ దగ్గర దాకా పోయేదాకా ఒక్క మనిషి ఆపలేడట గద్దర్ని. ఒకవేళ చంపినవు గాని శవాలను అప్పచెప్పకపోతే నీ ప్రభుత్వాన్ని దించేస్తాం చూడని వార్నింగ్ ఇచ్చింది. జయవిరాజ్ గారు చెప్తారు, మీరు ఎప్పుడన్నా మీరు ఆయన ఇంటర్వ్యూ తీసుకోండి గదర్ గురించి, చాలా పెద్ద ఎత్తున ఉంటది. ఆయనను ఈ దేశం లోపల ప్రజాస్వామ్యం బతకాలంటే ఏం చేయాలనేటి సూత్రాలు ఆయన రాసినటువంటి పుస్తకాలు, ఆయన పాడినటువంటి పాటలు, సామాన్యంగా గద్దర్ ఎవరైనా సరే, నేను చాలా మీటింగ్లలో కూడా చెప్తాను, ఎవడైనా సూట్ వేసుకుంటే అందం. ఇప్పుడు నేను చూడు కదర్ షర్ట్ వేసుకొని కూర్చున్నాడు, అట్లా నాకు అందం వస్తుంది. కానీ గోసి గొంగడి కట్టిన గద్దర్కి అందం వస్తుంది. ఆయనకి అదే అందం. గోసి గొంగడి కట్టిన
గోసి గొంగడికి కూడా అందం తెచ్చేటువంటి నేచరు గద్దర్. ఓకే. ఆయనకు అంత ఇమేజ్, ఆయన గోసి గొంగడి కట్టుకున్నా ప్రభావితమే. ఈయన శబ్దంతోని ఈ రాష్ట్రమే కాదు దేశ రాజ్యం ముంగట, మహాద్వారాల ముంగట శబ్దంతో యుద్ధం చేసినవాడు గద్దర్. ఓకే. సో మీరు అనేక ప్రభుత్వాలను ప్రశ్నించినటువంటి వ్యక్తి గద్దర్. సో ఇప్పుడు కౌన్సిలర్ తోటే ఆగిపోతున్నారా, తర్వాత ఇంకేమైనా భవిష్యత్తు కార్యాచరణ? ప్రజలు ఎట్లా తీర్పిస్తాట అవకాశాన్ని ఉంటే. ప్రజాసేవలే అనేది కేవలం రాజకీయాల వైపే వస్తుందని కాదు. ఇప్పుడు నేను ఇన్స్టిట్యూట్ నడుపుతా, పిల్లలకు అనేక రకాల విద్యలు, డేటా సైన్స్ చెప్తా, ఫుల్ స్టాక్ డేటా సైన్స్ ని పేద విద్యార్థులకు అందరికి నేర్పించి ఒక 3 నెలలు నేనే టీచర్లను పెట్టి ట్రైనింగ్ ఇచ్చి ఫ్రీగా ట్రైనింగ్ ఇప్పించి ఎట్లా నేషనల్ ఇన్స్టిట్యూట్లలో సీట్లు ఎట్లా కొట్టాలి, తర్వాత ఉద్యోగాలు ఎట్లా తెచ్చుకోవాలి. డేటా సైన్స్ అనేది ఇప్పుడు హైదరాబాద్ మొత్తం డేటా సైన్స్ మీద ఆధారపడి ఉన్నాయి. వాటిని కనీసం మహిళలకు ఎవరైతే డిగ్రీలు పాస్ అయ్యి ఉద్యోగాలు అప్లై చేయలేక, ఇంగ్లీష్ రాక అనేక రకాల ఇబ్బంది పడ్డలకు పిలిచి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు చేసేటువంటి సేవ. మా నాన్న ఎంతో కరోనాలో 1000 మంది చనిపోతుంటే ఇట్లాంటి విపత్తు మళ్ళీ రాదేమో అని బువ్వబండి అని మిల్లెట్స్ తోని బువ్వబండి స్టార్ట్ చేసింది. మిల్లెట్స్ తోని రోజు కొంతమందికి భోజనం పెట్టి, అది ఈ రోజు కూడా పోషకాహారంగా గర్భిణీ స్త్రీలు వాళ్ళు వీళ్ళు ఈ రోజు కూడా వండి పెడతా ఉంటారు ఇప్పటికి. ఈ రోజు కూడా అంటే మొదటి మీరు ప్రజాసేవ అనేది రాజకీయాలు కూర్చుంటేనే చేస్తాం అనేది ఏముంది, ప్రజాసేవ ఎట్లా చేస్తాం. ఇప్పుడు ప్రభుత్వము ఇది ఉండంగా, కాంగ్రెస్ ఉండంగా ఆఫీసర్లు సహకరించలేరు, ఎందుకంటే టిఆర్ఎస్ లో ఉన్నటువంటి ఆఫీసర్. సో అవసరం వచ్చింది గదరు, దానికోసం కాంగ్రెస్ మీద కూడా ఉద్యమం చేసినాం. ప్రజాసేవ అనేది మనిషి ద్వారా నుంచి వస్తుంది, కానీ కుర్షో సీటో పార్టీ ఇచ్చేది ప్రజాసేవ కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి నేను కాంగ్రెస్ లో ఉండి, అంటే అప్పటికి ఇంకా జాయిన్ కాకపోవచ్చు కానీ కాంగ్రెస్ మద్దతువాదిగా ఉన్నట్టు నేను ఉన్నప్పటికీ గద్దర్ విగ్రహానికి అప్పుడే ప్రభుత్వం ఏర్పడ్డది. ఆఫీసర్లు అంతా టిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. ఈ గద్దర్ కు పర్మిషన్ ఇవ్వడానికి నిరాకరించారు. ఆయన సొంత పార్టీ అయినా అదైనా ప్రజాసేవకు వచ్చినప్పుడు చేయాల్సిన పనులు చేసేస్తారు. సో బట్టి గారిని కూడా పిలిపించి చాలా గ్రాండ్ గా చేయడం అనేది జరిగింది. సో అది మీ లైఫ్ బట్టి గారి ఇన్స్టిట్యూషన్ వల్లనే అది ఇది ఇక్కడ జరిగింది. ఓకే. మొదటి అచీవ్మెంట్ అంటే సాధించినది అదే అనుకోవచ్చా, దానికన్నా ముందు ఇంకేమైనా ఉన్నాయి అనుకోవచ్చు? అంటే తెల్లాపూర్ మున్సిపాలిటీకి చెరువులకు డ్రైనేజ్ నీళ్ళు రాకుండా బాగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినాం. సో గద్దర్ విషయంలో కానీ లైఫ్ లో కూడా గవర్నమెంట్ ను మెప్పించి మళ్ళీ పిలిపించి ఇనాగ్రేట్ చేయించినటువంటి పెద్ద అచీవ్మెంట్ అదే. అంటే అటు ఉద్యోగం చేస్తూనే మళ్ళీ వాళ్ళతోని పర్మిషన్స్ ఇప్పించుకొని తర్వాత వాళ్ళని ఇనాగ్రేట్ చేయించడం అనేది కాదు. ఇప్పుడు ఒక మనిషి అమర నిరాహార దీక్ష కూర్చోవడం అనేది ఈజ్ ఎ నాట్ ఏ జోక్. అది అవుతుందో కాదో, మనం ఉంటామో పోతామో అని కూడా తెలియదు. తర్వాత ఒక కౌన్సిలర్, జస్ట్ నార్మల్ కౌన్సిలర్ అంతే, ఒక కౌన్సిలర్ వ్యక్తి ఎమ్మెల్యే ఫైట్ చేసేలాగా మీరు ఫైట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఏంటి అంటే మీ ధైర్యం ఏంటి అనుకోవచ్చు? ప్రజలే ధైర్యం. ఏ టైంలో వస్తారా ప్రజలు? నేను నా సేవను ఎప్పుడు గుర్తిస్తాను. అర్ధరాత్రి అపరాత్రి ఏదైనా సరే ఒక ఇష్యూని టేకప్ చేసినామని అంటే మాకు ఫెయిల్యూర్ అనేది చాలా తక్కువ. ఓకే. ఎంతమంది ఉంటారా మీ ఫాలోవర్స్? లెక్క పెట్టుకుంటామా మనం? ఓకే, ఆ రేంజ్ లో ఉన్నారు. అయితే లెక్క పెట్టుకోం కదా, కానీ అభిమానం ఎక్కువ ఉంటుంది నా పైన. కాబట్టి ఒక విషయం మీద మాట్లాడినా, అది చేసినా. నేను ఢిల్లీలో ఉన్నట్టు, కానీ గద్దర్ మీద ఇట్లాంటి స్టేట్మెంట్ వచ్చిందనేసరికి ఆల్రెడీ దిష్టిబొమ్మలు తగలబెడుతూనే ఉన్నాయి. అన్న మనం ఎంత పెద్ద ఎత్తున చేసినాం కదా, మామూలు సాక్రిఫైస్ చేయలే గద్దరు. తెలంగాణ మాట ఎత్తినందుకే గదర్ మీద కాల్పులు జరిగింది. సో గురువు అనుకోవచ్చు ఒక రకంగా. ఎందుకు అనుకోవద్దు? గద్దర్ గారు అనుకోవచ్చు. సో మాటికి ముందు గద్దర్ గారు, వెనక గద్దర్ గారు అంటే ఎంత బాగా ఇంప్రెషన్ అయిందంటే ఏ లైన్ లోనా ఏదో ఒక చిన్న వాక్యమో లేకపోతే ఒక సీన్ ఉంటది కదా మనం ఒకరిని ఇన్స్పిరేషన్ తీసుకోవడానికి. గద్దరు నేను చాలా విషయాలలో చెప్పిన, రాజ్యాంగం ఎప్పుడైతే గురించి ఆయన మాట్లాడడం అయిందో, ఈ దేశంలో రాజ్యాంగాన్ని భూతాపితం చేసేటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఆ విషయం లోపల ఆయనకున్నటువంటి క్లారిటీ, ఎట్లెట్లా ఈ దేశంలో మార్పులు జరగబోతాయి, ఎట్లెట్లా దీన్ని అణచివేయబడ్డటువంటి ఒక లక్షణాలు ఉన్నాయి అనేటి మీద చాలా ఎత్తున ఆయన చేసింది. కాబట్టి ఒకవేళ నిజంగా గద్దరు ఒక 20 ఏళ్ళు బతుకుని ఉంటే, ఇంకొక రాబోయే 10 ఏళ్ళు బతుకున్నా
ప్రతి ఒక్కరి చేతిలో రాజ్యాంగ పుస్తకం పెట్టిపోయేటోడు. ఓకే. అంత ఆయన ఏ స్పీచ్ పుస్తకం లేని ఆ పుస్తకం లేకుండా ఆయన స్పీచ్ ఇచ్చినటువంటి రాజ్యాంగ పుస్తకం లేని ఇచ్చినటువంటి దాఖలాలు లేదు. ఓకే. సో ఆయన నాకే కాదు ఈ రాష్ట్రంలో దేశంలో కొన్ని వందల మంది కర్ణాటక నుంచి వచ్చిర్రు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిర్రు, ఎక్కడెక్కడి నుంచో జనం ఆయన గురించి వచ్చిండ్రు. నన్ను ఒక్కరిని ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి వ్యక్తి గద్దర్ కాదు, లక్షల మందిని చేసినారు. సో ఇంత సెటప్, ఇంత మందిని అంటే యూత్ ని నడిపేయాలన్నా, జనాల దగ్గరికి వెళ్ళాలన్నా మన దగ్గర అంతో ఇంతో డబ్బులు ఉండాలి. సో స్టార్టింగ్ నుంచి డబ్బులు. మా నాన్న చాలా పేద దాంట్లో నుంచి వచ్చిండ్రు. కానీ మా నాన్న బిహెచ్ఎల్ ఎంప్లాయ్ కావడంతో మేము బిహెచ్ఎల్ స్కూళ్ళలో చదువుకున్నాం, మంచి విద్య వచ్చింది. తర్వాత కూడా ఆయన ఎంప్లాయ్ ఉండడంతో మేము అంతో ఇంతో స్థిరపడేది. పైగా మా నాన్న చంపినటువంటి భూములు ఉన్నాయి. ఆయన పిఎఫ్ పెట్టు అవి పెట్టి ఇవి పెట్టి 4 ఎకరాల భూమి తీసుకున్నాడు. అప్పుడు తక్కువ 50,000 60,000 ఎకరం ఉండేది. అదృష్టం కలిసి వచ్చినట్టు భూముల రేట్లు పెరిగినాయి. అంతో ఇంత భూమి ఉన్నది చేయాల్సినటువంటి సేవ. అది వచ్చినది మనం ఊహించలేము, మన పైసా కాదు. అనవసరం అనుకోకుండా పెరిగిపోయింది. సో మనతో ఏం వీలైతే ఒక్కనైతే తీసుకుపోయి బదులు కట్టుకొని పోయింది. అవసరం ఉంటే అట్లా. అంటే రాజకీయాలకు వచ్చి మనం సంపాదించుకోవచ్చు. మీరు ఇంటర్వ్యూలు చేసి చెప్పండి. ఓకే. మీరు బయటికి పోయి ఎవరైతే ఇప్పుడు టీఆర్ఎస్ లో కొంత నన్ను శత్రువుగా భావిస్తారు వాళ్ళ దగ్గరికి పోండి. వాళ్ళ దగ్గరికి పోయి మైక్ పెట్టి మరి ఎంత సంపాదించుంటాడు భారత్ అని అడిగా. అప్పుడు చెప్తారు మీకు వాళ్ళు. నా శత్రువు కూడా మాట చెప్పలేడు. ఓకే. శత్రువు కూడా ఎవరైతే అనుకుంటారో రాజకీయ శత్రువులు, నాకంటూ పర్సనల్ శత్రువులు ఎవరు లేరు ఈ భూప్రపంచం మీదనే, ఎవరు లేరు. ఎవరైనా ఉంటే రాజకీయ శత్రువులుగా భావించేటువంటి వ్యక్తులు మాత్రమే ఉంటారు. పార్టీ పరంగానే శత్రువు ఉంటుంది. నాకు పర్సనల్ శత్రుత్వం ఏముండదు. ఓకే. సో తెరిచిన పుస్తకం ఏదన్నా మాట్లాడచ్చు, ఏదన్నా చెప్పొచ్చు. ఓకే. వాళ్ళని పోయి మీరు అడగండి ఏ విషయాలన్నా ఉన్నాయి. కానీ కొంత రాజకీయంగా ఇబ్బంది పెడతాడేమో కానీ ఎవరు కూడా మీకు వాట్ యు సే లంచాలు తీసుకుంటాడనో లేకుంటే ఇంకేదనో డబ్బు పరంగా ఏ ఒక్కరు చెప్పండి. ఓకే. అయినా అది ఇప్పుడు మనం బర్త్డేలకి అవిటికి చూస్తే తెల్లాపూర్ లో మొత్తం మీ బ్యానర్లే, ఎక్కడ చూసినా అంటే ఏది ఉన్నా కూడా హంగామా అనేది ఒక పండగ రకంగా చేసుకుంటారు యూత్ అని చెప్పేసి కూడా చెప్పారు కొంతమంది. ఏందన్నా దాని సీక్రెట్? అంటే మనం ఒక నలుగురిని మెయింటైన్ చేయాలంటేనే మా వల్ల అయితే లేదు, మీరు ఎంతమందిని ఎట్లా మెయింటైన్ చేస్తున్నారని. ఇప్పుడు రాజకీయాలలో మీరు అనుకున్నట్టు పార్టీలు మనుషులను డబ్బులు ఇచ్చి మాత్రమే నడిపిస్తారు అనేది మూర్ఖత్వం. ఓకే. అన్ని జాగాలలో అట్లా చెప్పలేము మనం. ఇప్పుడు నేను ఉన్నా లేకున్నా సంక్రాంతి ఉంటది నా పండుగకు, ఓసారి నేను ఇక్కడ అవైలబుల్ ఉండా, అయినా కానీ నా బర్త్డే చేసుకుంటారు. ఓకే. నేను చేసుకుంటారు, వాళ్ళ ఇష్టం ఉన్న ఫోటోలు వేసుకుంటారు. సో కనుకని సార్లు నేను చెప్తా ఇట్లా పెద్ద పెద్ద ఫోటోలు వేయకండి రా అని చెప్తా, ఏం పట్టించుకో, వేసుకుంటారు వాళ్ళు. అభిమానం ఉంది చాలా. సో మీరు రేపన్నాడు పదవులు ఉన్నా లేకున్నా ఈ సేవా కార్యక్రమాలు వాళ్ళకి అందుబాటులో ఉండడాలు అవన్నీ చేస్తారా? ఇంకా పదవి అయిపోయింది, సో మనకి రేపన్నాడు ఒకవేళ తీర్పు అటు ఇటు వస్తే మనకెందుకులే అన్నట్టు లైట్ తీసుకుంటారా? ఇప్పుడు ఇలా 29 తారీఖు 26 తారీఖున పదవి అయిపోయింది. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు కదా, బయటకు వెళ్ళి చూడండి ఎంత జనం ఉంటారు. ఓకే. సో 100% ఏంటంటే ఎవరు ఉన్నా లేకున్నా పదవులతో నాకు సంబంధం లేదని చెప్పి. ఎందుకు ఈ మాట చెప్పినానంటే ఇన్స్టిట్యూట్ నడపడం కానీ బోర్డు నడపడం కానీ ప్రతిసారి పిల్లలకి ఎవరైతే గవర్నమెంట్ స్కూళ్ళల్లో 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు కదా, ఫస్ట్ అంటే 1, 2, 3 క్లాసెస్ అని ఉంటాయి కదా, ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళందరికీ కూడా ఇంటర్మీడియట్ చదువుకోవడానికి సహాయతం చేస్తా. ప్రతి సంవత్సరం చేస్తా. సో రెండోసారికి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళకు అరే మన 9th క్లాస్లో ఉన్న వాళ్ళకి అరే ఫస్ట్ క్లాస్లో వస్తే మనకు కూడా భర్తన్న ఇంటర్మీడియట్ చదువుకోవడానికి చేస్తారా అనేటువంటి దూరంతో వాళ్ళు ఎక్కువ ఉత్సాహంతో పనిచేస్తారు. నేను ఇచ్చేది 10,000 15,000 వాళ్ళ ఇంటర్మీడియట్ ఫీజు ఏదన్నా ఉంటే అది చేసి పెడతాను, పుస్తకాలకు నేను ఇస్తాను. కానీ అది కూడా లేనోడు ఉంటాడు కాబట్టి ఆ సేవా ధోరణి ఎప్పటికీ కంటిన్యూ చేస్తూనే ఉంటాం. రాజకీయాలతో సంబంధం లేదు. ఇలా ఇవాళ పదవులు ఉంటాయి పోతాయి, కానీ మనిషి అనుకున్నది. సో లైఫ్ గోల్ ఏందన్నా ఏదో ఒక మనిషికి ఏదో ఒక గోల్ ఉంటది కదా. అంటే మీరేమనుకున్నారు? స్టార్టింగ్ నుంచి రాజకీయాలకు వద్దాం అనుకున్నారా? తర్వాత ఇప్పుడు రాజకీయాలు వచ్చిన తర్వాత అట్లాంటి గోల్ ఏమైనా పెట్టుకోవడం అనేది జరిగింది అనుకోవచ్చా? ఏమీ పర్టికులర్ గా నేను లాయర్ కావాలనేది నాకు గోల్ ఉండే. చేస్తున్నా. ఓకే. LLB లాయర్ అయ్యి
ప్రజాస్వామ్యాన్ని, తర్వాత రాజ్యాంగాన్ని ఇదంతా బయట ఉండి కొట్లాడితే నేను సుప్రీంకోర్టులో కొట్లాడాలని ఉంటుంది. ఓకే. సో అట్లా నా నా గోల్ ఒక లాయర్ గా ఉండే. సో క్రమబద్ధీకరంగా ప్రాక్టీస్ చేస్తానా లేదా తెలియదు, కానీ నా ఏం అట్లుండే ప్రజాసేవ అనేది. సో దాని బదులు ఏంటంటే మా సిస్టర్ కూడా అడ్వకేట్. మరి ఎందుకన్నా పాలిటిక్స్ లోకి ఎట్లా వచ్చింది అసలు? చిన్న ఉన్నప్పటి నుంచి కూడా స్టూడెంట్ లీడర్ గా పనిచేసిన. ఓకే. నేను 28 years నుంచే స్టూడెంట్ లీడర్ గా ఎస్టాబ్లిష్ అయి ఉన్నా. సో దానివల్లనే మీరు ఇప్పుడు అంటున్న ఇటువంటి నాది చాలా చిన్న ఏజ్. నేను 21 years ఉన్నప్పుడే బాగా ప్రజలలో చూసుకుని పనిచేసి ఫైట్ లీడర్ ఫైటింగ్ అట్లుంది. కాబట్టి ఈ ఫాలోయింగ్ అక్కడ దాకా వచ్చింది. వారికి నా 32 ఏజ్ ఉంటది. యూత్ అందరికి నాలాంటి యంగ్ లీడర్ ఎక్కడ సామాన్యంగా కనబడాడు. ఇన్స్పిరేషన్ లీడర్స్ ఇంకా కనపడరు. అంటే ఒక విషయం మీద ఎక్కడైనా ఫైట్ చేస్తే మీరు చూడండి, మనం పెట్టాలనుకున్నటువంటి ప్లేస్ లో తెల్లాపూర్ మున్సిపాలిటీలో అనేక మంది విద్యార్థులు ఉన్నారు. కానీ ఒక దగ్గరికి పోయి లైబ్రరీలో చదువుకోవాలంటే నడి హైదరాబాద్ కదా. నేను భూమి ఒక గదర్ స్టాచ్యూకు మనకు భూమి ఇస్తే స్టాచ్యూతో పాటు ఇక్కడ లైబ్రరీ పెట్టుకుందామని చెప్పిన. మన పిల్లలందరికీ పుస్తకాలు చదువుకోవడానికి ఇక్కడికి వస్తారు అని చెప్పిన. ఇంతకన్నా మంచి మాట ఏముంటది వాళ్ళు ఫైట్ చేయడానికి. ఓకే. అందుకని ఆ రోజు ఎంతమంది జనం వస్తారు. ఇంతకన్నా మంచిది ఏముంది. ఇప్పుడు మున్సిపాలిటీలో తీర్మానం పెట్టి ఆడ లైబ్రరీ కట్టడానికి తీర్మానం చేసినాం. ఓకే. పెద్ద ఏదన్నా చేయొచ్చు. ఇప్పుడు 7-8 కోట్ల పెట్టి ఫంక్షన్ హాల్ కట్టినాం, కానీ దానికి లేని విలువ లైబ్రరీకి వస్తుంది. నిజం, లైబ్రరీకి వస్తుంది. సో ఆ రోజు కొట్లాడబెట్టేటప్పుడు ఈడవ కాల ప్రభుత్వం మనకు భూమి ఇస్తే గద్దర్ ఈ మ్యూజియం తో పాటు మంచి లైబ్రరీ కట్టించుకుంటే మనకు ఇది ఉంటుంటది. ఇంత ప్రైమ్ ప్లేస్లలో ప్రభుత్వ భూములు మన హ్యాండ్ ఓవర్లో లేవు అని ఒక ఉద్యమం స్టార్ట్ చేసినాం. సక్సెస్ అయినాం. సక్సెస్ లో భాగంగా మున్సిపాలిటీ కూడా అందరి కౌన్సిలర్లు ఇప్పుడు భరత్ ని ఈ పార్టీలో ఉంటేనే ఓట్లు వేస్తాం, ఈ పార్టీలో లేకపోతే ఓట్లు వేయమన్నట్టు ఏమన్నా ఉంటుందా? అంటే నేను ఇండిపెండెంట్ గా గెలిచిన కదా. నేను ఇండిపెండెంట్ గా గెలిచిన, కానీ నేను పార్టీకి విధేయుడిని పనిచేస్తాను. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత వస్తుంది, గ్రామ సభలలో అంతా లొల్లీలు పెట్టుకున్నారు. ఇదంతా చాలా పూటకం. అదంతా లొల్లీలు పెట్టుకోవడం అనేది కాదు. డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిందండి టిఆర్ఎస్ ప్రభుత్వం. ఒక పేరన్న చెప్పిందా ఎవరికి ఇచ్చినామని? చెప్పలే. తెల్లాపూర్ నుంచి 100 మంది ఇందిరమ్మ స్వగృహకు అప్లై చేసుకుంటే ఎంతమందిని రిజెక్ట్ చేసినాము, ఏ కారణాల చేత రిజెక్ట్ చేసినాము, ఎంతమందికి వచ్చిందని పబ్లిక్ మీటింగ్ పెట్టి చెప్పినాము. డబుల్ బెడ్రూమ్ తెల్లాపూర్కి అని 1000 మంది అప్లై చేసుకున్నారు. ఒక్కరికన్నా నీకు ఎందుకు రాలేదు, ఎందుకు వచ్చింది ఒక్కరు తెల్లాపూర్ మున్సిపాలిటీలో, మా తెల్లాపూర్ మున్సిపాలిటీలో 20,000 ఇల్లు కట్టిరు. మా భూములలో 20,000 డబుల్ బెడ్ 20,000 డబుల్ బెడ్రూమ్ కట్టిరు. మున్సిపాలిటీలో బతికిన ఒక్కరికి ఇయ్యలే టిఆర్ఎస్ ప్రభుత్వం. మీరు ఎంత మందికి ఇచ్చింది? ఇప్పుడు నా ఒక్క వార్డులోనే 78 మందికి ఇచ్చిన. 78 మందికి రాజీవ్ సాగర్ వచ్చి మీ కార్యకర్తలను ఇచ్చుకున్నారా? చూడండి మీరు ఒకసారి. ఎవరికన్నా మేము ఇచ్చిన దాంట్లో ఎవరికన్నా బిల్డింగ్ ఉంటే, డాబా స్లాబ్ వేసుకొని బిల్డింగ్ ఉంటే మీరు రాండి నా దగ్గరికి. జెన్యున్ గా చూసిస్తాము. మా పార్టీ కార్యకర్తలు అయితే కొంత మీరు అన్నట్టు పైకి పోయినా కొద్ది వ్యవస్థలు చేంజ్ అవుతా ఉంటాయి, కానీ కింది లెవెల్లో ప్రజల చేతికి డైరెక్ట్ గా ఉండేటువంటి లీడర్ కౌన్సిలర్. మీకు ఎమ్మెల్యే కూడా సాధారణ ప్రజలకు గెలవలేడు. నాలాంటి వాళ్ళకు ఇంకొకరికో గెలవగలుగుతుంది, కానీ మేము అట్లా కాదు. డైరెక్ట్ మన ఒంటింట్లో ఏం జరుగుతుంది అనేది కూడా మాకు అవగాహన ఉంటుంది. వాడు వచ్చి చెప్పుకునేటువంటి స్వేచ్ఛ ఉంటది మా దగ్గర. తర్వాత అంటే మొత్తం ఇండిపెండెంట్ గానే ఉన్నారా? తర్వాత మొన్న మా ఎంపీ ఎలక్షన్లకు, ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎంపీ ఎలక్షన్లకు కాంగ్రెస్ లో కలిసి, దానికన్నా ముందు ఇండిపెండెంట్ గానే ఉన్నా. ఏ పార్టీకి వెళ్ళలేదు. అధికారంలో ఉన్నా కూడా 4.5 ఏళ్ళు 100% గా నా ఇండిపెండెంట్. ఆఫర్లు అనేటి ఇప్పుడు రమ్మని అందరు అడుగుతారు, ఎందుకంటే వాయిస్ ఉంది, కొంత ఏదైనా చేయగలుగుతాడు అనేటువంటి శక్తి ఉంది, కొంత జనము నమ్ముతారు, ఇష్టపడతారు అనేది ఉంది. కాబట్టి అందరూ పిలిచారు. కాంగ్రెస్ వాళ్ళు పిలిచారు, టిఆర్ఎస్ వాళ్ళు కూడా పిలిచారు, చేసిరు. కానీ నాకు బేసిక్ గా ఈ దేశం లోపల ప్రజాస్వామ్యం కాపాడబడాలంటే అది రాహుల్ గాంధీతోనైతుందని నేను నమ్మిన. అట్లా కాంగ్రెస్కి వచ్చిన. లేదు రానుపోయే రోజులలో బీజేపీ అధికారంకి వస్తే ఈ దేశంలో ప్రజాస్వామ్యం చంపేసి
గోతి తోవి రాజ్యాంగాన్ని పాతి పెట్టాలనేటువంటి వీళ్ళది గాఢమైనటువంటి కోరిక. ఆ కోరికను ఎవడైనా సంపాలనంటే అది రాహుల్ గాంధీతోనే అవుతుంది. అది నమ్మి బీజేపీకి పెద్ద బూస్టింగ్ రాహుల్ గాంధీ అంట. రాహుల్ గాంధీ ఉంటే వాళ్ళు ఎప్పుడైనా గెలిపే వాళ్ళ అవసరం అంట. వాళ్ళు అట్లయితే మన 4 అప్సో బార్ 400 అన్నారు కదా, 400 మూడోసారి అధికారంలోకి వచ్చిందనా అది? రాహుల్ గాంధీ ఉండేవాడే కిందికి వచ్చినాయి కదండి. ఓకే. ఇంకా 29లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతున్నాడు. పక్క 100% అలా నో డౌట్. అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతున్నాడు. రాజ్యాంగమే ఈ దేశంకు అతిపెద్ద దానిగా మారబోతుంది. సో ఇప్పుడు ఈ గద్దర్ గారి విషయంలో మిమ్మల్ని బాగా అప్రిషియేట్ చేసిన వాళ్ళు ఎవరైనా ప్రభుత్వంలో? రేవంత్ రెడ్డి గారు కావచ్చు, భట్టి గారు కావచ్చు, అందరు చేసిర్రు. బట్ అన్న నాకు భుజం తట్టి దగ్గరుండి ఏం కావాలన్నా నేను చేస్తాను. గద్దర్ అన్న మన కోసం పని చేసినాడు. మా నోటీస్ కు సరిగ్గా రాలేదు. ఓకే. ఆఫీసర్లు మీరు ఉద్యమం చేసిరని మా నోటీస్ కు రాలేదు, తొందరగా రాలేదు. నేను న్యూస్ చూసిన వెంటనే ఆ డిక్లరేషన్ ఇప్పించాను. కానీ పని చేసుకుంటా పోవాలి. సపోర్ట్ ఉంది భట్టి గారి దాంతో. సో నెక్స్ట్ ఎమ్మెల్యే సీట్ కి ఎస్ఆర్ పెట్టేటట్లే అంటే ఎస్ఆర్ అనేది అన్న, ఇప్పుడు రాజకీయాలు చేసేటోళ్ళు నాకు ఆ కృషి కావాలనుకున్నాడు ఎన్నడికి దాన్ని సాధించలేదు. ఓకే. నువ్వు ప్రజలు ఇస్తే తీసుకునే దానికి నువ్వు గుంజుకునే దానికి చాలా తేడా ఉంటుంది. మీరు చాలా మంది రాజకీయ నాయకులు చూసారు, ఇక డబ్బులు ఉన్నాయన్న అహంకారంతోనో ఇంకో అహంకారంతోనో పోయి కూర్చోవాలని అనుకుంటారు. అనుకున్న మాత్రం అయితే అది పిలిచి కుర్చీ మీ దగ్గరకు వస్తుంది. అయితే ప్రజలు పిలిచిస్తే ఆ నమ్మకం ఉందా ఫ్యూచర్ లో వస్తుండొచ్చు అని? చూద్దాం ఎంతవరకు అవుతుందని. సో ఉంది మీకు కావాలని? అట్లా ఏం లేదు. ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలని ఖచ్చితమైనటువంటిది ఏం లేదు. నాకు ప్రజా ఉద్యమాలన్నా మీరు మొదటి నుంచి డే 1 నుంచి నా చూడండి. మున్సిపల్ అయిన ఒకవేళ రేపు కాంగ్రెస్ ఉంది కదా, ఇప్పుడు రేపు కాంగ్రెస్ లో ఉండి కూడా కాంగ్రెస్ ఏమన్నా తప్పులు చేసి ఈ విధంగానే ఫైట్ చేస్తారు? ఎందుకు చేయరు? చేస్తాం 100%. సొంత పార్టీ అది దాని ఏం ఉండే కదా, గాఢ నమ్మకం ఉంది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తప్పు చేయదని. ఒకవేళ చేస్తే అన్న చేయదు, చేస్తే అంటున్నా చేయదు అనుకో. రాజకీయాలన్న మనుషులే అంత తప్పులు చేస్తామన్న తెలుసు. ఎవరమైనా సరే ఇంట్లో తోబుట్టు అయినా సరే తప్పును తప్పకపోతే ఈ మానవ మనుగడ జరగదు. అది పార్టీ అయినా, ఇంట్లో తోబుట్టు అయినా, కన్న కొడుకు అయినా, కన్న బిడ్డ అయినా, ఎవరైనా తప్పును తప్పుగా చెప్పగలిగేటువంటి ధైర్యం మనకు లేకపోతే మానవ సమాజాన్ని మనమే మంట కలిపినట్టు అవుతాం. ఓకే. అది పార్టీ అయినా చెప్పాల్సిన అవసరం వస్తే చెప్తాం. ఓకే అన్న. సో మొత్తానికి ఫైనల్ గా గద్దర్ ఎపిసోడ్ గా ఏ విధంగా తీసుకుంటారు? అయితే గద్దర్ ఎపిసోడ్ కు ఇప్పుడు గద్దర్ ఏం చేసినామని అంటే 10 జిల్లాల ఉమ్మడి జిల్లాలన్నా 10 గద్దర్ విగ్రహాలు పెట్టాలని గద్దర్ గలం నిర్ణయం తీసుకుంది. నేను గద్దర్ గలంలో ఒక మెంబర్. ఓకే. ఆల్రెడీ తెల్లాపూర్ అయిపోయింది, మున్ననూరులో పెట్టిర్రు. ఆడ కరీంనగర్ లా సన్నాహాలు నడుస్తున్నాయి. రేపు 31 కాంస్య విగ్రహం ఇనాగ్రేషన్ కు. ఓకే. మీరెంత మొత్తుకున్నా ఏం చేసినా గద్దర్ ఈ జనంలో ఉండిపోయిండు. నువ్వు ఇచ్చే అవార్డు, నువ్వు ఇచ్చే రివార్డు గద్దర్కు ఎంటిక కూడా సరిపోని అనవసరంగా నోరు బారేసుకొని తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసాల్సిన ప్రయత్నం చేస్తే నామరూపం లేకుండా పోతారు. అది మేమేం చెప్పాల్సిన అవసరం, ప్రజలు సమాధానం చెప్పుకుంటూ పోతూనే ఉంటారు. ఇక ఏడ చెప్పాలనో, ఏ రోజు చెప్పాలనో ఆ తారీఖు కూడా ఉంటుంది, ఆ తారీఖు రోజు చెప్పేస్తారు. ఓకే అన్న, చూద్దాం అన్న. అండ్ ఆల్ ది బెస్ట్ అన్న ఫ్యూచర్ కి. ఈ విధంగానే అంటే మీరు ఎడ్యుకేషన్ ఇస్తున్నారు చూడండి, ఆ విషయంలో నిజంగా నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా. మీరు అది ఒక్కటి కంటిన్యూ చేస్తే లక్షలాది మంది బతుకులు మారుతాయి అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది భరత్ గారి తోటి స్పెషల్ చిట్ చాట్. మరొక గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.